రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన విజయవంతమైందన్నారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారని చెప్పారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని సాక్షాత్తు ప్రధాని చెప్పడం సంతోషదాయకంగా ఉందన్నారు. అమరావతి రాజధానితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా కూటమి పార్టీ ధ్యేయమంటున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఏదైతే నిన్న రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అవడంతో కూడా అలాగే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందటం అలాగే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రణాళికలను రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడతాకి ఏదైతే తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు ఉన్నారో ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న సభ ఎలా సక్సెస్ అయింది, ఏంది విధంగా ఉంది, ప్రజలు స్పందన ఎలా ఉంది? డ్రీమ్స్ కమ్ ట్రూ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కళల రూపం కాకుండా నిజం కాబోతుందనేటువంటి విషయాన్ని మోడీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా విజన్ 2047 ఏదైతే వికసిత్ భారత్లో అమరావతి అనేది ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తలమానికంగా ఉండేటువంటి విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం చాలా సంతోషమైనటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఆయన ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతారు, ఎంత వేగవంతంగా పనులు చేయిస్తారో సాక్షాత్తు మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ అమరావతి ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా సహకరిస్తూ తప్పకుండా ఒక మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దడానికి నిన్నటి సభ ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. 74 ఏదైతే 74 పనులకు సంబంధించి శంకుస్థాపన నిన్న చేసిన పరిస్థితి అయితే ఉంది. మీరు దీని గురించి ఎలా? అదే 74 అంటే దాదాపు అమరావతికి సంబంధించినటువంటి 50 కోట్ల రూపాయలతో పాటు రైల్వేకి సంబంధించినటువంటి 9,000 కోట్లు, అలాగే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటినన్నింటిని కూడా రాష్ట్రంలో రైతుల దగ్గర నుండి అనేక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను లాజిస్టిక్స్ కానీ అలాగే కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఇక్కడ ప్రారంభించుకునేటువంటి ఏర్పాటు కానీ అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిన్న మనం శంకుస్థాపన చేసుకోవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, రోడ్వేస్ అలాగే రైల్వేస్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రపంచంలో ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకునేటువంటి ప్రతి ఒక్క రూపాయిలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. అక్కడ కార్మికులతో పాటు అందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఏదైతే వైసీపీ నేతలు రాజధానిని ఏదైతే అమరావతిని నిర్మించడం అసాధ్యం అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పేదల రైతులకు సంబంధించిన భూములు లాక్కొని వాళ్ళకి గజం భూమి కూడా ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. దీని మీద వైసీపీ ఆలోచన విధానం ఏంటో గత 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. ఈరోజు 3 ముక్కల ఆటలో భాగంగా అమరావతిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. తప్పకుండా 3 సంవత్సరాల్లో అమరావతి అనేది ఒక అధునూతమైనటువంటి అద్భుతమైనటువంటి నగరంగా రాబోతా ఉంది. దీన్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళతో చూస్తారు. మేము కూడా దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఇదైతే ఎమ్మెల్యే నసీర్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా అయితే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని అమరావతి నిర్మాణం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని మొత్తంగా ముందు 10 నెలల్లో ఇప్పుడు జరిగిన 10 నెలల్లోనే ఇక్కడ అభివృద్ధి మొత్తం చూశారు. ఇంకా రాబో ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ అమరావతి ప్రాంతం అంతా అభివృద్ధి పదంగా నడిచి వెళ్ళే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపాధి కలిగే విధంగా ఇక్కడ అభివృద్ధి తీర్చిదిద్దుతారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్,